హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య, మీ 100 రూపాయల ఎమ్మెల్యే ఐకాన్ బాబు. నేను ఒక మాట డైరెక్ట్గా అడుగుతాను, చెప్పయ్య. నువ్వు కానీ నీ పెయిడ్ బ్యాచ్ కామెంట్ రూపంలో వాయించేస్తుంటారుగా, వన్ అండ్ ఓన్లీ ఐకాన్ బాబు ఇండియన్ స్టార్ అని చెప్పేసి అంటుంటారు కదా. అందరికీ ఒక మాట అడుగుతున్నా, చెప్పండి. మీరు ఐకాన్ బాబుని నెత్తికెక్కేసుకోవచ్చు, నెత్తి మీద పెట్టుకోవచ్చు, లేకపోతే డైర్లో పెట్టుకోవచ్చు, మీ చాయిస్, మేము కాదనట్లే. కాకపోతే ఒకడి మీద పడి ఎడవడం ఎందుకు? ఇప్పుడు పుష్ప 2 పబ్లిసిటీ చేసుకున్నారు. పబ్లిసిటీ ఒక సినిమాకు చేయాల్సిన పబ్లిసిటీ కాకుండా ఓవర్ పబ్లిసిటీ చేసుకున్నారు. మేమన్నా కాదన్నామా? చేసుకున్నారు కదా. చేసుకున్నారా లేదా? మరి దూలానందం ఎందుకు? గేమ్ చేంజర్ వచ్చింది. ఆ సినిమా హిట్ ఆఫ్ లాపా కాసేపు పక్కన పెట్టండి, వచ్చింది. దాన్ని ఫ్లాప్ టాక్, డివైడ్ టాక్, ఇష్టం వచ్చినట్టు డిజాస్టర్ టాక్ చేయడానికి 2 కోట్లు ఖర్చు పెట్టారు అనేది మాకు తెలిసిన సమాచారం. ఎందుకంత దూలానందం మీకు? ఎందుకంత దూలానందం? ఒకడి మీద పడి ఏడవడం ఎందుకు? పుష్పాటు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారుగా, ఎవరేమనలేదుగా. మేమైనా విమర్శించింది కేవలం నీ క్యారెక్టర్ గురించే కానీ నీ సినిమా గురించి కాదు. ఒకసారి చెక్ చేసుకో వీడియోలన్నీ, ఓన్లీ నీ క్యారెక్టర్ గురించే మాట్లాడాం. కానీ నువ్వు చేస్తున్నది ఏంటి? సినిమాను చంపుతున్నావు. 2 కోట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో నీ పెయిడ్ బ్యాచ్తో ఇష్టం వచ్చినట్టు చేసావు. ఏం సాధించావు? ఒక సినిమాని దెబ్బ కొట్టచ్చు, ఇంకో సినిమాని దెబ్బ కొట్టచ్చు, ఎక్కడో వస్తుంది, పగిలిపోయే సినిమా వస్తుంది. ఆ రోజు ఇవి ఏవి పనిచేయవు. నీ 2 కోట్లు పనిచేయదు, 5 కోట్లు పనిచేయదు. సో కంటెంట్ ఉంటే ఎవడైనా చూస్తారు, ఏదైనా చూస్తారు. అది మీ పెయిడ్ బ్యాచా, మెగా ఫ్యాన్సా అనేది విషయం పక్కన ఉంటే, కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే ఎవరు ఆపలేరు దాన్ని. సో కొన్ని సినిమాల కంటెంట్ బాగుండొచ్చు, కొన్ని సినిమాల కంటెంట్ బాగుండకపోవచ్చు. అది ఆ పర్టికులర్ డైరెక్టర్ని బట్టి ఉంటుంది. అవునా? మరీ దారుణంగా, వైలెంట్గా ఎందుకు అంతగా ప్రిపేర్ అవుతున్నా నాకేం ఇప్పటికీ అర్థం కావడం లేదు. మీ బాబు అరవింద్ సార్, ఆయన దులానందం ఏందో అర్థం కావడం లేదు. దిల్ రాజుని గ్రిప్లో పెట్టుకొని, మీకు విషయం తెలుసా? దిల్ రాజు గ్రిప్లో ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. ఛాంబర్లో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఎవ్రీథింగ్ అంతా. దిల్ రాజును ఒక రకంగా ఫైనాన్స్ అంటే సినిమాలు అంతగా చేయడానికి కారణం అల్లు అరవింద్ గారు. వెనకల ఉండి నడిపిస్తున్నది అల్లు అరవింద్ గారు. దిల్ రాజును అంత స్ట్రాంగ్గా పెట్టింది అల్లు అరవింద్ గారు. అంత స్ట్రాంగ్గా గేమ్ చేంజర్ చేసినా కూడా మధ్యలో డెసిషన్ తీసుకునేసి తన కొడుకుని ముందుకు పెట్టడానికి, ఇండస్ట్రీలో టాప్లో నిలబెట్టడానికి గేమ్ చేంజర్ని కోరుండి సర్వనాశనం చేశారు అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు కలిసి. మొత్తం ఇండస్ట్రీ అంతా తెలుసు, బయటికి తెలియకపోవచ్చు, ఇండస్ట్రీ మొత్తం తెలుసు. ఇంత దూలానందం దేనికి అంటున్నాను అంటే, మెగా ఫ్యామిలీ అనే ఒక మహావృక్షాన్ని కూలదోయడానికి మీరు చేస్తున్న పన్నాగమా? ఎందుకు వచ్చిన దూలానందం బా? అది ఏ పనే? చేయగలవా? మీకు టైం బాగుండి ఇంకా మీరు చేసే పనుల మీద పవన్ కళ్యాణ్ గారు కాన్సన్ట్రేట్ చేయట్లే. ఏదో పెద్ద ఊహించుకొని ప్రపంచమంతా నాది అని ఊహించుకున్న జగన్ రెడ్డిని కోసి చేతిలో పెట్టి 11 సీట్లతో పక్కన పెట్టారు. మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏమవుతుందో ఊహించుకోండి. ఏదో ఒక చిన్న స్టూడియో కట్టుకొని మేము ఇక ఇండస్ట్రీ తోపులము, అల్లు బ్రాండ్ క్రియేట్ చేస్తున్నాం, అల్లు ఫ్యామిలీ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. చేసుకోవడం తప్పు కాదని 100 సార్లు చెప్పాను. కానీ ఒకరి మీద పడి ఏడుస్తూ, ఒకరిని నాశనం కోరుకుంటూ చేయడం వల్ల మీ వినాశనమే. గుర్తుపెట్టుకోండి, మీ కౌంట్ డౌనే స్టార్ట్ అవుతుంది. మేబీ ఇది జరగకూడదని అనుకుంటున్నాను. ఏదో ఒకరోజు ఆ ఫోకస్, డిప్యూటీ సీఎం ఫోకస్ ఐకాన్ బాబు మీద పడిందా, ఇంకా దేవుడు కూడా కాపాడలేడు. సో కుప్పిగంతులు వేయండి, ఎన్ని రోజులు వేస్తారో వేయండి. ఏం చేసినా కూడా, ఈవెన్ దిల్ రాజుని మీరు చేతిలో పట్టుకొని ఏం చేసినా కూడా పీకేదేం లేదు. 1-2 సినిమాలకు పీకొచ్చాము, ఏంటి పీకేది మీరు? ముందు ఆ దూలానందం ఆపండి. మీరు ఎదగండి, తప్పేం కాదు. మీకు మీరుగా ప్రాజెక్టులు చేయండి, మీ కొడుకుని పైన
బాంబే నెత్తి మీద కూర్చోబెట్టండి, మేము కాదనము. కానీ ఒకరిని కిందికి ఈడుస్తూ మీరు చేయొద్దు, అది మీ వినాశనానికే దారితీస్తుంది. అదొక్కటే చెప్తున్నా. సో ఐకాన్ బాబు, కలుస్తూనే ఉందాం. సో ఈ దూరాంగం కొంచెం తగ్గించుకోవయ్యా బాబు. నీకు ఇగో ఉంది, కావలసినంత గూపొగరు ఉంది, అన్నీ ఉన్నాయి, మేము చూస్తూనే ఉన్నాం. అంత ఈజీగా నేను వదలంలే. నువ్వు ఏం చేసినా, ఎలా చేసినా, నీ పెయిడ్ బ్యాచ్తో, నీ సరౌండింగ్స్ కోటరీ ఒకటి ఉంది కదా, వాళ్ళతో ఏం చేయించినా కూడా అన్నీ గమనిస్తూనే ఉంటాం. ఎప్పటికప్పుడు నీకు పడుతూనే ఉంటుంది. సో మై డియర్ ఐకాన్ బాబు, జాగ్రత్త నాన్న. ఇంకా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే మా సీఎం, డిప్యూటీ సీఎం కలగజేసుకుంటే మాత్రం దూల తీరిపోద్ది. మీకు దూలానందం కాదు, దూల తీర్చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయితే. టేక్ కేర్. నా పేరు వారణాసి సూర్య, ఎమ్మెల్యే వారణాసి సూర్య, మీ 100 రూపాయల ఎమ్మెల్యే. థ్యాంక్ యూ.